మీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశే కాదు, ఎంటైర్ భారతదేశంలో ఈవీఎంలపై అనేక అనుమానాలు ఇటీవల కాలంలో బలంగా వినబడుతున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈవీఎంలతోనే అధికారంలోకి రాగలిగారు కూటమి అనేది బలంగా వినబడుతున్నమాట. దీనికి ఈసీ అంటే ఎన్నికల కమిషన్ కానీ కూటమి కానీ దీనికి పెద్దగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం లేదు. పైన కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కూడా దీని వచ్చిన సమాధానాలు కానీ వచ్చిన ప్రశ్నలకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం కానీ ఆ సాహసం కూడా చేసే ప్రయత్నం చేయకపోగా దీన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీటికి అనుగుణంగా తాజాగా సుప్రీంకోర్టులో దాఖలైన తాజా పిటిషన్ మేరకు కేంద్రం, ఎన్నికల కమిషన్, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో అమలుకు సాధ్యాలను పరిశీలించాలని కోర్టు సంచలనంగా ఇచ్చింది. పోలింగ్ కేంద్రాలు అంటే వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఖచ్చితంగా బయోమెట్రిక్ పనులు అమలు చేయండి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతుంది. పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు, నకిలీ డూప్లికేట్ ఓట్లు దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలు చేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినికు తాజా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ బోయ్ మల్య బాగి ధర్మాసనం స్వీకరించింది. చర్చకు ఓటు వేసే ముందు ఓటర్లు వేలిముద్రలు, ఐరాసి, ముఖ్య గుర్తింపు బయోమెట్రిక్ తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషనర్ దాఖలు చేసిన బీజేపీ నేత న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాలకు వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పాత ఓటర్ ఐడి కార్డులు, వాటిపై సరిగ్గా కనిపించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పుదాలు, రియల్ టైంలో బ్యాలెన్స్డ్గా అనుసంధానం అయ్యే పాత సమాచారం వంటి లోపాలు దొంగ ఓట్లకు కావచ్చు, నకిలీ ఓట్లకు వ్యవస్థ తిష్ట వేయడానికి కారణమవుతున్నాయని ఆయన బల్లగుద్ది సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాపోయారు. అంటే ఫింగర్ ప్రింట్ ఐడీస్తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది ఒక అత్యంత అవసరమైన అంశమని, ఒక పౌరుడికే ఒక ఓటు అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుందని, ప్రజాప్రతినిధులు చట్టం 1950 కింద ఆధార్ కార్డును ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నాము కదా, అదే తరహాలో పోలింగ్ బూతుల్లో బయోమెట్రిక్లను అమలు చేయవచ్చని కూడా ఆయన కోర్టులో వాదించారు. మార్చి 28న ఎన్నికల కమిషన్కి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు ఇప్పటిదాకా తీసుకోలేదని, వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 అధికారాలతో ఈసీ, ఎన్నికల కమిషన్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలకు ముందుకు అడుగులు వేస్తే మంచిదని ఆయన గుర్తించారు. కోర్టు స్పందించింది. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటూ ప్రస్తుత ఎన్నికల నిబంధనలో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆధునికత అంటే నూతన టెక్నాలజీని దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ వంటివి అమలు చేయాలని ఆదేశించలేము. ఏర్పాట్లన్నీ అయిపోయినా ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికల లేదా శాసనసభల ఎన్నికల నాటికి బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యమయ్యేలా రూపకల్పన చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓటింగ్ శాతం, జనాలు పోతున్నారు, ఓట్లు వేస్తున్నారు, కానీ ఇక్కడ అనేక లోపాలు కూడా ఎన్నికల కమిషన్లో కనబడుతున్నాయి. దానికి రుజువు చేసుకోలేక వాళ్ళు కూడా తలబట్టుకుంటున్న వైన్యం కనబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాత్రి 11 గంటల తర్వాత నుంచి మధ్యరాత్రి 2 గంటల వరకు చాలామంది ఓట్లు వేశారు అంటూ ఎన్నికల కమిషన్ డేటాను విడుదల చేసింది. వాళ్ళు ఇచ్చిన డేటాలోనే కేవలం 14 సెకండ్లో ఒక మనిషి వచ్చి ఓటేసినట్టుగా లెక్కలు కనబడుతున్నాయి. ఇవి సాధ్యాలకు నోరు తెరిచే పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఒక మనిషికి 2 ఓట్లు వేయాలి, ఒకటి అసెంబ్లీకి వేయాలి, ఒకటి పార్లమెంట్కి వేయాలి. ఇలా 2 ఓట్లు వేయాలంటే 2 ఈవీఎంలు ఉంటాయి అక్కడ. ఆ ఈవీఎంలలో ఓటు వేయాలంటే దాదాపు ఒక్కొక్క ఈవీఎం 7 సెకండ్లు తీసుకుంటుంది సమయం. పైగా ఈయన పోయి ఆ ఐడి కార్డు చూపించి సంతకం చేసి ఏలుముద్ర అంటే వేలు మీద ఇంకు పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలకు మరో 8-9 సెకండ్లు అంటే దాదాపు 16, 20, 30, 40 సెకండ్లు జరిగే ప్రక్రియను కేవలం 14 సెకండ్లను పూర్తిగా ఫినిష్ అయినట్టుగా డేటా చూపిస్తుండడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దీనికి తగ్గ అనుమానాలు, దీనికి తగ్గ లెక్కలు, దీనికి తగ్గ ఆధారాలన్నీ చెప్పి ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కేంద్రంలోని ఎన్నికల కమిషన్ దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. 50 లక్షల పైసలకు ఓట్లు పడ్డాయి, ఎక్కడి నుంచి పడ్డాయి, ఈ రాత్రి ఎందుకు పడ్డాయి అంటే సమాధానం లేదు. ఇవన్నీ నివృత్తం కావాలి అంటే ఇదిగో పోలింగ్లో బయోమెట్రిక్ విధానం రావాలి. వేలుముద్ర ఖచ్చితంగా ఆధార్ కార్డు అనుసంధానంగా ఎలా అయితే ఉందో అలాగే ఆధార్ కార్డును పట్టుకొచ్చి ఆధార్ కార్డుకు మ్యాచ్ అయ్యే ఓటు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అప్పుడే రాజ్యాంగంకు సరైన విలువనిచ్చినట్టు అవుతుంది. ఎన్నికల్లో పారదర్శకత ఉంటుంది. లేదు, కాదు, కూడదు, పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ విధానంతో వెళ్తామంటే అది ఇంకా మరీ ముఖ్యంగా అత్యంత మంచిది ఆర్థికంగా కూడా. ఎందుకంటే
భారతదేశం కన్నా గొప్ప దేశాల ఆర్థికంగా బలంగా డెవలప్డ్ కంట్రీస్గా ఉన్న అమెరికా, లండన్ లాంటి గొప్ప గొప్ప దేశాల్లో కూడా ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు. ఈవీఎంలను పక్కకు పెట్టారు. ఎందుకంటే ఈవీఎంల ద్వారా మాయ జరుగుతుంది, ఈవీఎం ద్వారా ఫేక్ జరుగుతుంది, ఈవీఎం ద్వారా చీటింగ్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి. మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్ మన భారతదేశానికి సంబంధించిన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ఏ రాష్ట్రంలో అయినా ఈవీఎంలను ఎందుకు వాడుతున్నారు, ఈవీఎంలతో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటుకు విలువ లేనప్పుడు, ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటుకే తప్పుదారి పట్టించే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అయ్యేందుకు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా చేంజెస్ చేయాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా బల్ల గుద్ది చెప్పింది. కేంద్రంకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పండి, మీ వైఖరి ఏంటి అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నించింది. దీన్ని బట్టి వీళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి.